మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యులు, జీఎస్టీ మండలి సభ్యులు అమరా వెంకట సుబ్బారావుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కావలి పట్టణ నేతలు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ అమరా సుబ్బారావు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, ఆయుష్ను ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబైన బ్రహ్మానందం, కావలి 1వ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, కార్యదర్శి మట్టా మల్లికార్జున, శ్రీనిక్ కుమార్ జైన్, ఓబీసీ నేత వల్లపు తిరుపతయ్య, యువమోర్చా ప్రధాన కార్యదర్శి దేవండ్ల రాకేష్ మరియు మిత్ర బృందం పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మిత్రులందరూ, నా తోటి సోదరులందరూ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి మేమందరం సమావేశంలో హాజరు కావడం, వాళ్ళు నన్ను అభినందించడం నేను ఎంతో పుణ్యం చేసుకున్నానని నేను భావిస్తున్నాను. ఈరోజు మా కావలి పట్టణ బీజేపీ శాఖ మంచి కార్యక్రమాలలో ముందుంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్న మా బ్రహ్మన్న కానీ, మా కిరణ్ కానీ, సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సుపరిచితుడు, కావలి పట్టణంలో అందరివాడిగా వ్యాపార సంఘాలకు కానీ, వ్యాపారస్తులకు కానీ, అలాగనే జిఎస్టీ ఈరోజు జనరల్ జిఎస్టీ మండలి సభ్యులుగా, భారతీయ జనతా పార్టీలో చురుకైన సీనియర్ నాయకులుగా కావలి పట్టణంలో అందరికీ సుపరిచితుడైన మన సోదరుడు అమరా వెంకట సుబ్బారావు గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం కూడా ఆయన యొక్క ఆశయాలను కూడా, ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, వ్యాపారంలో సరైన దక్షత కలిగిన వ్యక్తిగా, సేవాభావం కలిగిన కుటుంబ సభ్యుడిగా, వాళ్ళ తాతల కాళ్ళ నుంచి కూడా కావలి పట్టణంలో అనేక మందికి అనేక రకాలుగా సేవలు అందించిన మంచి వ్యక్తిగా అమరా వెంకట సుబ్బారావు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగనే భారతీయ జనతా పార్టీలో కూడా చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ రాష్ట్రంలో తగిన గుర్తింపు తెచ్చుకొని ఈరోజు జాతీయ స్థాయిలో వ్యాపారాన్ని నడిపిస్తూ చాలా సాదాసీదా వ్యక్తిగా, అందరికీ సామాన్యుడిగా కనిపించే అందరివాడు మన సుబ్బారావు అన్నని కలవడం జరిగింది. మేము అందరం కూడా మిత్రులు అందరం ఏడాకి వచ్చి ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఆయురారోగ్యాలతోటి, సకల సంతోషాలతోటి, పూర్ణ ఆయుష్తోటి నిండు నూరేళ్లు అందరికీ అందుబాటులో ఉండి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.